శ్రీకృష్ణుడు ఏడిచిన ఘట్టం ఒక్కటి కూడా మనకు కనపడదు. ఏదైనా అరుదుగా ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. అసలు ఉండదు అలాగా. రామావతారం వేరు. మళ్ళీ అక్కడ దేవుడే అయినప్పటికీ ఆయన మానవుడిగా ప్రవర్తించాలని అలా ప్రవర్తించాడు. ఆయన మానవుడు కాదు, ఆయన దేవుడు. అందులో సందేహమే లేదు. అక్కడ అలా ఉండాలనుకోండి, అలా ఉంటాడు ఆయన. మానవుడు ఎలా ఉంటాడో అలాగే ఉందాం. మానవులు ఏడిచిన బాధపడినట్టే మనము బాధపడదాం. మానవులు కోపం వచ్చినట్టే మనం కోపం తెచ్చుకుందాం. ఇలా ప్రవర్తించడంలో రామచంద్రమూర్తి అవతారంలో పరమాత్మ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, నేను మీలాగే ఉండి మీలాగే అన్నీ అనుభవిస్తూ ఏవో చేశాను కదా, అలా మీరు చేయొచ్చు కదా, ఎందుకు అంత గ్రహించుకోలేకపోతున్నారు? ఎందుకంటే కృష్ణావతారాన్ని మనం అతీతంగా భావిస్తాము. మన వల్ల అవుతాయండి. చిన్నప్పుడే కాళీయుని సంహరించట, గోవర్ధన పర్వతం. రామచంద్రమూర్తి అటువంటివి ఏం చేయలేదు. చాలా మామూలుగా పెరిగాడు ఆయన. మనం దాని నుంచైనా మనం గ్రహించవచ్చు కదా. లేదండి, దీనికో పూజ దానికో పూజ, మనం మాత్రం పొట్ట పూజ. రాముడి నుంచి మనం గ్రహించేది లేదు, కృష్ణుడి నుంచి మనం గ్రహించేది లేదు. ఏదో వారు ముందు పెట్టడం, వారు గ్రహించారని కూడా మనమే గ్రహించడం, అంతే, నైవేద్యమే. అంచేత దేవతా విగ్రహాల పూజల కంటే దేవతల చరిత్రలు చదివి వాటిని జీవితానికి అన్వయించుకోవాలి. ఆ అన్వయించుకుని పూజ చేయండి, ఎంత బాగుంటుందో, ఎంత గొప్ప అనుభూత్యాత్మకంగా ఉంటుందో. ఈ విషయం తెలుసుండి ఆ జ్ఞానంతో మనం పూజ చేస్తే అసలు అక్కడి నుంచి కదులుతామండి. సత్యనారాయణ వ్రతాన్ని మించింది ఏదైనా ఉందా అసలు? ఎందుకు కదులుతాం? ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు నిజాయితీగా ప్రశ్నించుకుంటే మనం వ్రతం చేసినా నోము చేసినా మనకు అదేదో కొంచెం ఆర్భాటంగా హంగుగా చేపెట్టి ఏదో హడావుడి కనిపిస్తుంది, కానీ నిజమైన చిత్తశుద్ధి ఎందుకు లేదు? అక్కడ మనం ఎక్కువసేపు ఎందుకు కూర్చోలేకపోతున్నాం? పురోగతిని టూకీగా అని ఎందుకు అంటున్నాం అంటే దాని తత్వం మనకేం అర్థం కాల. అదే మనం సినిమా హాల్లోకి ప్రవేశించాం, 150 రూపాయలు టికెట్ కొన్నాం, టూకీగా అన్నామా? చచ్చినట్టు 2.5 గంటలు చూస్తున్నామే, మధ్యలో విరామం కూడా లేకుండా ఆ పావు గంట కూడా చూపిస్తే బాగుండు అనుకుంటున్నామే. అంటే మనకు దాని విషయం అర్థమైంది. ఇది మన ఆనందానికి, ఇందులో మనం చేయాల్సింది ఏమీ లేదు, చూస్తూ ఉండడమే. సరిగ్గా జీవితం కూడా అంతే, ఇది మన ఆనందానికి, ఇందులో మనం చేయాల్సింది ఏమీ లేదు, చూస్తూ ఉండడమే. సాక్షీభూత. ఏది చేయాలి? సినిమా హాల్లోనే కూర్చున్నాం, చూస్తూనే ఉన్నాం. దోమ కుట్టింది కొట్టుకోవా? అంతే, జీవితం కూడా అంతే. దోమ కుట్టింది కొట్టుకో. పరిగెట్టుకుని దోమలు ఎక్కడున్నాయో వెతికి వెళ్ళి కొట్టద్దు. ఇంతే. సినిమా హాల్లో సినిమా చూస్తున్నామండి, కాళికి దోమ కొడితే కొట్టుకోమా, పైకి లాక్కోమా, ఇంటర్వెల్ ఇస్తే బయటికి వెళ్ళి ఏదో తినమా, అక్కడ ఏడిపిస్తే ఏడవమా, నవ్వొస్తే నవ్వు, అంతే. కాసేపు ఏడిచాక ఏమనుకున్నా, ఏమిటో సినిమా వాళ్ళు కానీ నీళ్ళు పెట్టించేశారమ్మా, 2 రుమాలు తడిసిపోయాయి. కానీ సినిమా అనుకో, జీవితం కూడా అంతే. అదే శానజిత్తు మహారాజుకు చెప్పాడు. సినిమాలో నాటకంలో ఎవరైనా పుత్రుల్ని కోల్పోతే, మహారాజా నువ్వు బాగా వేసావన్నావు, 10 రూపాయలు చదివించావు, మళ్ళీ ఆ పద్యాలు పాడమన్నావు, ఆ లేచిన కొడుకుని మళ్ళీ పడుకోమన్నావు శవం కింద, ఆ తల్లినేమో పాడమన్నావు హరిశ్చంద్ర నాటకంలో, దాన్ని చాలా ఆనందించావు. మరి నీ జీవితంలో జరిగితే ఎందుకు ఆనందించలేకపోతున్నావు అంటే జీవితం నాటకం అనే విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. మళ్ళీ జగన్నాటక సూత్రధారణ మాత్రం పరమాత్మని అంటాం. మరి ఆయన నాటక సూత్రధార అయినప్పుడు మనం నాటకంలో పాత్రధారులం కాదా? దానికి ఇంత బాధపడాలా? ఈ కాస్త అవగాహన పెంచుకుంటే ప్రాజ్ఞ సుఖం నయేత్ కాలం జ్ఞాని అయిన వాడు చాలా సుఖంగా గడిపేస్తాడు. అంటే ఎవరో పోతే ఏడవద్దు, నవ్వమని కాదు, నవ్వను వద్దు, ఏడవను వద్దు, అలా ఉండు, గంభీరంగా ఉండు. వస్తే ఓ కన్నీటి పుట్టు వస్తుంది, లేకపోతే లేదు. కృత్రిమంగా ఎవరి కోసమో కన్నీరు కార్చడం, కాసేపు కూర్చుని వాళ్ళు వచ్చారా, రారమ్మా, ఎందుకు వస్తారు, ఇంత జరిగినా రారు, ఈ మాట ఎందుకండి? వారు రాకపోతే మనకే, వారు వస్తే మన కొడుకు ఏమైనా బతుకుతాడా? అంటే అసలు ఇది ఏదో ఇంట్లో జరిగిన దానికంటే వారెవరో రావడం పలకరించడం మీద ఉంది మన దృష్టి. ఈ అహం పోవట్లేదు. ఇప్పుడు మనం ఎవరి కోసం ఏడుస్తున్నట్టు, కొడుకు కోసమో పోయిన వాళ్ళ కోసమో కాదు, వాళ్ళ కోసం ఏడుస్తున్నాం. ఈ కృత్రిమత్వాన్నే జీవితం నుంచి తోడి బయట పారేయాలండి. అప్పుడు దేవుడు 1 నిమిషం కనపడ్డాం, మనమే దేవుడు అని అర్థమైపోతుంది. ఇంకా ఆయన ఎవరు కనపడడానికి, ఆయన ప్రత్యేకంగా ఉంటే కదా. దీన్ని అర్థం కావడానికి ఒక అపూర్వమైన కథ. ఒక నగరంలో పింగళ అనే పేరు గల ఒక వేశ్య ఉంది. వేశ్యావృత్తి కులవృత్తి చేపట్టింది. ఆ కాలంలో అదో వృత్తి, దాన్ని ధర్మం అనేవారు. వేశ్యావృత్తి ధర్మం. వాళ్ళని గౌరవించేవారు. వారు కావ్యాలు రచించారు, వారు సంగీతం బ్రహ్మాండంగా పాడేవారు, నాట్యం చేసేవారు, వారికి బిరుదులు ఇచ్చారు, మహారాజులు సన్మానాలు చేశారు. రాధికా సాంత్వనం అనేటువంటి రచన చేసినటువంటి ముద్దుపడని ఒక వేశ్య కుమార్తె హాయిగా ప్రతి ఆశ్వాసించేవారు నేను ఫలానా వేశ్య కుమార్తెను సగర్వంగా చెప్పుకుంది.
తండ్రి పేరు చెప్పాలి, అనవసరం వేసి ఎలా చెబుతారు? దానికి ఆ అమ్మాయి ఏమీ బాధపడలా. మనందరం బడి పుస్తకాల్లోనూ బడిలో చేర్పించినప్పుడు తండ్రి పేరు రాసుకున్నాం, తల్లి పేరు రాయాలా? మనం ఏమైనా దాన్ని అవమానంగా భావించామా? మా అమ్మ పేరు రాయలేదని మరి ఒక్కడికే అనిపించలేదా ఎంతమందిలో శతాబ్దాల తరబడి? అలాగే ఆవిడ తండ్రి పేరు రాయలేదు, అంతే. తీసుకుంటే సరిగ్గా రెండూ సమానమే. తల్లి పేరు రాయకపోవడానికి మనమేమో అగౌరవంగా భావించాలి. అందుకే ఆవిడ కావ్యంలో తండ్రి పేరు ఎలా రాస్తుందండి? దానికి ఆవిడ పుట్టుకుని ఆవిడే అవమానంగా భావించాలి. ఆవిడెందుకు బాధపడాలి? తల్లే బాధపడలేదు. ఎందుకు వేశ్యావృత్తిని చట్టబద్ధం చేసి ఆ రోజుల్లో గౌరవించారు అంటే సమాజం మొత్తం చెడిపోకుండా ఉండడానికి. ఎందుకు దొంగతనాన్ని ఆ రోజుల్లో ఒక చట్టబద్ధం చేసి దొంగతనాన్ని కూడా ఒక వృత్తిగా ధర్మంగా భావించి దొంగలకు కూడా మోక్షం వచ్చినటువంటి కథని భారతంలో మనకి చెప్పారు అంటే సమాజం అంతా దొంగలు కాకుండా ఉండడానికి. ఇవాళ దొంగలెవరో దొరలెవరో తెలియదే, ఇవాళ సానులెవరో దొరసానులెవరో తెలియదే. ఇంతకంటే గొప్ప సమాజం కదా దొంగలు సానులు ప్రత్యేకంగా ఉండే సమాజం. ఆ రోజుల్లో వారికి ఎవరికీ రోగాలు రాలేదు, వారి వల్ల కూడా ఎవరికీ రోగాలు రాలేదు. అలాంటి వృత్తి ధర్మాన్ని సక్రమంగా పాటిస్తూ ఉన్నటువంటి పింగళ అనే వేశ్య ఖాళీ సమయంలో, పగలల్లా ఖాళీయే కదా, వారి వ్యాపారానికి పగలు పనికిరాదు. అందుకని ఆ పగలన్నీ తగ్గిపోవడానికి వీలైన గ్రంథాలు చదివేది ఆవిడ. ఈర్ష్యాద్వేషాలు రాగద్వేషాలు పోయేలా. తల్లి గొప్ప కృష్ణభక్తురాలు. అందుకే వాళ్ళు వేశ్యలు పాపం శివుణ్ణి పూజించాలంటే వాళ్ళకు అదోలా ఉంటుంది. శివుడు నియమం నిష్ఠ, అయిపోబోయ్ నిరాడంబరమూర్తి, ఏకపత్ని వ్రతుడు, రామచంద్రమూర్తి జోలికి అసలు వాళ్ళు వెళ్ళలేరు. ఎందుకంటే ఆ తేజస్సు వేరు. అందుకని వాళ్ళకి లోపం కలగకుండా వాళ్ళకి శ్రీకృష్ణుడే దేవతగా పెట్టారు. అందుకే చింతామణి మొదలైన నాటకాల్లో మదన గోపాలస్వామి ఆలయం ఉంటుంది. లోకు చేయడం కాదు అక్కడ కృష్ణుడిని, వాళ్ళకో దేవత ఉండాలి. కాస్త రసికత్వం, మన దేవతలో రసికత్వం ఉన్నవాడు కృష్ణుడు. అందుకే ఆయన పెట్టారు. ఆయన లీల. అందుకే ఇది కూడా లీల. నీ జీవితాన్ని లీలగా భావించమని నీ ధర్మం ఏదో నువ్వు చేయి. అలాంటి పఠనం చేయడం వల్ల, తల్లి ద్వారా వేదాంత విషయాలు కూడా వినడం వల్ల, నిమిత్త మాత్రంగా తన కర్తవ్యాన్ని అది ఏదో చేస్తూ పొట్ల పోసుకోవడం వల్ల ఆ పింగళ గొప్ప జ్ఞానవంతురాలైంది. కానీ జ్ఞాని కూడా గోతులో పడతాడుగా. గొయ్యే ఎదురుగా ఉన్న గొయ్యి జ్ఞాని అజ్ఞాని అయినా వెళ్ళేవాడు చూసుకోవాలి, కానీ గొయ్యి చూసుకుని నేను గొయ్యిని నాలో పడద్దు అని అనదు. జ్ఞాని అయినవాడు చూసుకుంటాడు, అజ్ఞాని అయినవాడు పడతాడు. కానీ చూసుకోకపోతే జ్ఞాని కూడా పడతాడు. అనుకోకుండా ఈవిడ దగ్గరికి వస్తూ ఈవిడతో గడుపుతున్న వాళ్ళలో ఒకడి యందు ఈవిడికి ప్రేమ ఏర్పడింది. అది ప్రమాదం. వేశ్యకి అది పనికిరాదు. సలజ్జా గణికానష్ట నిర్లజ్జేవ కులాంగన. ప్రేమ సిగ్గు అనేవి లేకపోతే కులస్త్రీ తప్పు పని చేసినట్టు లెక్క అన్నారు. ఈ రెండు ఉంటే వేశ్య వ్యాపారం దెబ్బతిన్నట్టే అన్నారు. దెబ్బతింటుంది. ఈవిడికి ఎందుకో ఒకరి యందు ప్రేమ ఏర్పడింది. కారణాలు అనేకం.